నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. గోల్డ్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? బంగారు ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీకు సరైన టైం వచ్చేసింది. ఒక్క రోజులోనే 8,000 రూపాయలు బంగారు ధర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ 1,40,000 వరకు చేరుకుంది. ఇప్పుడు రైట్ టైంలో కొనుక్కునేటువంటి అవకాశం వచ్చిందనుకుంటున్నారా? మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు గోల్డ్ స్మిత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కిషన్ రావు గారు. నమస్తే కిషన్ రావు గారు. నమస్తే. సో ఇప్పుడు మీకు కూడా ఒక మంచి డేస్ వచ్చాయా? ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడిపోయారు. ఎవరు కూడా కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, ఆర్డర్స్ కూడా వచ్చేవి కాదు. సో ఇప్పుడు ఒక రకంగా అనుకూలమైన టైం వచ్చింది అనుకోవచ్చా? అనుకూలమైన టైము, అనుకూలమైన పీరియడ్ కూడా ఈ ఉగాది నుంచి కూడా మంచి రోజులు. మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్డర్స్ కూడా వస్తాయి. గోల్డ్ కొనుక్కోవడానికి కూడా ఇది అప్రాపరియేట్ టైము. చాలా అనుకూలమైన టైం అండి. ఓకే. ఒక గత వారం 10 రోజుల్లో దగ్గర 20,000 రూపాయలు తగ్గింది. 20,000 తగ్గింది. సో ఇదంతా కూడా కస్టమర్కు బెనిఫిటే, మహిళా మనులకు ఎస్పెషల్లీ. 20,000 కాదు కిషన్ రావు గారు, దాదాపు వార్ స్టార్ట్కు ముందు చూస్తే దాదాపు 1,80,000-1,75,000 వరకు కూడా వెళ్ళింది. 1,88,000. 88,000 అంటే 50,000 వరకు తగ్గింది 20 రోజుల్లోనే. 40. సో ఇది ఒక రకంగా కాస్త శుభవార్తే మీకు, వ్యాపారస్తులకి, కొనుగోలు చేసే వాళ్ళకి. సో ఇప్పుడు షాప్స్ ఏమన్నా మళ్ళీ తిరిగి బిజినెస్ ఉంటుందా మీకు? ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారేమో. వాళ్ళు నిలువ ఇంకా కొన్ని రోజులు చూద్దామని అలా ఏమైనా చూస్తారేమో. కానీ మార్కెట్లో కూడా గోల్డ్ ఇప్పుడు ఈరోజు కూడా అవైలబుల్ లేదు. అంటే వాళ్ళు ఎక్కువ రేటు పెట్టుకుంటారు కదా, తక్కువ కమ్మాలంటే కొద్దిగా బాధగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఏమైనా డౌన్ అవుతుందని తెలిస్తే మాత్రం రిలీజ్ చేస్తారు. మామూలుగా ఇప్పుడు ఏదైనా గోల్డ్ షేర్స్ కొనాలంటే కూడా, బాండ్స్ కొనాలన్నా కూడా లేవు. లేవు. ఇప్పుడు మామూలు కస్టమర్స్ ఎవరైనా వచ్చి ఆర్నమెంట్స్ కొనాలంటే షాప్లో ఉంటాయి. ఇప్పుడు 1,41,000 ఇప్పుడు ప్యూర్ గోల్డ్ ఉంటే 1,38,000 22 క్యారెట్ అంటాడు. యాక్చువల్లీ 22 క్యారెట్ నీకు 1,30,000 కంటే తక్కువ ఉండాలి. వాడి లాభం వాడికి ఉంటుంది కాబట్టి వాడు ఇస్తాడు. అంటే ఇప్పుడు కొనుగోలుదారుడికి శుభవార్త వచ్చినా కూడా షాప్స్లో అమ్మలేదంటే అది ఒక రకంగా షాకింగే కదా. మరి కొద్ది రోజులే, 2-3 రోజులే ఇలా ఉంటుంది. తర్వాత స్టెబిలిటీ వచ్చిందంటే మళ్ళా కొనుగోలు స్టార్ట్ అవుతుంది, అమ్మడం స్టార్ట్ అవుతుంది కొనేవాళ్ళు కస్టమర్స్. మీకేమనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే, సో రాబోయేదంతా కూడా పెళ్ళిళ్ళ సీజను, పండుగల సీజను, మీకేమనిపిస్తుంది? ఇంకా కూడా తగ్గే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడే మెయింటైన్ చేసే అవకాశం ఉంది? ఇది కరెక్ట్ టైము. కారణాలు, ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న కారణాలకు అమెరికానే మూల కారణము. అమెరికా ఫెడరల్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసింది. దానివల్ల గోల్డ్ను కూడా వాళ్ళు అమ్మడానికి మొదలుపెట్టారు. వాళ్ళు అనుకున్నంత ఈజీగా ఇరాన్లో వారు, పర్షియన్ గల్ఫ్లో షిప్స్ రావడానికి వాళ్ళు ఏదైతే ఈజీ అనుకున్నారో, ఇరాన్ను భయపెడదాం అనుకున్నారో అది జరగడం లేదు. దానివల్ల కూడా ఇప్పుడు ఎన్నో వేరే దేశాల షిప్స్కు అనుకూలంగా లేదు. ఇండియాకు మాత్రం ఇరాన్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మనకు మిత్రదేశం కాబట్టి, మనం ఈ వార్లో ఇన్వాల్వ్ లేము కాబట్టి కూడా మనకు అన్నీ శుభసూచకంగా ఉంది. మనకు ఎల్పిజి అయినా ఇవన్నీ వస్తున్నాయి. అన్ని మిగతా వస్తువులన్నీ పెరుగుతున్నాయి. గోల్డ్ ఒకటి మాత్రం, సిల్వర్ ఒకటి మాత్రం తగ్గుతుంది. సో ఇంకా కూడా తగ్గే అవకాశం ఉందంటారా? ఇంకా కరెక్ట్గా అసెస్మెంట్ అయితే లేదు. తగ్గితే కూడా ఒక 2-3% తగ్గొచ్చేమో. ఆల్రెడీ బాగా మంచిగా తగ్గింది. నా ఎక్స్పెక్టేషన్లో ఇంత తగ్గడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఓకే. నియర్లీ 1,88,000 నుంచి ఇప్పుడు 1,40,000 అంటే 48,000 రూపాయలు తగ్గింది. అంటే గత 10 రోజుల్లో మాత్రం 20,000 కంటే ఎక్కువ తగ్గింది అనమాట. కాబట్టి సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఇప్పుడు అప్రాపరియేట్ టైము. కొనడానికి మంచి సమయము, నిలువ ఉంచుకోవడానికి కూడా మంచి సమయం. మళ్ళీ ఇది మాత్రం పెరుగుతుంది. ఎన్ని రోజుల్లో పెరిగే అవకాశం ఉంది? ఒక 15 రోజులు, నెల రోజులు మెల్లమెల్లగా పెరుగుతుంది. ఎంతైతే ఇప్పుడు సడన్గా తగ్గిందో, ఇది ఈ ఒక 40-50 ఏళ్ల హిస్టరీలో ఎప్పుడు ఇలా తగ్గలేదు. పెరిగినా కానీ మెల్లమెల్లే పెరిగింది, ఇలా పెరగలేదు. కరోనా లాంటి టైంలో కూడా 37,000 నుండి 67,000కి వచ్చింది అనమాట. అప్పుడు మార్కెటింగ్ యాక్టివిటీ లేదు, ఏమీ లేదు, ప్రతివాడు ఇంట్లోనే ఉన్నాడు, అయినా కానీ 67,000 వచ్చింది.
మళ్ళీ తగ్గలేదు. ఇది ఒక్కటే స్వామి, ఎందుకంటే ట్రంప్ విధానాలకు అమెరికన్ రిజర్వ్స్ నుంచి కూడా గోల్డ్ అమ్మడానికి వస్తుందని మార్కెట్లో ఒక రూమర్ స్ప్రెడ్ ఓకే, గోల్డ్ అక్కడ లోపల నిల్వలో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా బయటకు మార్కెట్లోకి వస్తుంది. సో దాని వల్ల కూడా ప్రైజెస్ డౌన్ అవుతుంది. అది నెంబర్ 1 కంట్రీ. వాళ్ళ దగ్గర ఉన్నంత వాళ్ళు ఫస్ట్ అమ్మారంటే మిగతా దేశం వాళ్ళు కూడా భయపడి అమ్మేస్తారనమాట. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే మీరు అన్నట్టుగా ఇప్పుడు కూడా ఈ స్థాయిలో తగ్గలేదు, మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది. తర్వాత కూడా తగ్గడం అనేది కొంచెం తగ్గింది. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు 48 నుంచి 50,000 వరకు తగ్గింది కేవలం కొన్ని రోజుల వ్యవధిలో. ఇదే రేటు కనీసం ఒక 2-3 రోజులు, ఒక వారం పాటు కానీ మెయింటైన్ అయితే కొనుక్కోవడానికి మంచి అవకాశం. 100% ఒక్కరోజు కూడా వేస్ట్ చేయొద్దు. మనము ఇది అప్రాప్రియేట్ టైము. ఇంత మంచి ధర మనకు రాదు, కొనుక్కోవడం మంచిది. ఏమైనా తగ్గితే ఒక 2-3 వేలు, 4-5 వేలు తగ్గితే కూడా మీకు నష్టమేం లేదు. కానీ పెరిగితే మాత్రం ప్రమాదం ఉంది. ఒక 10-15 వేలు కూడా పెరగవచ్చు మళ్ళా. అందుకే ఇది అప్రాప్రియేట్ టైం ఫర్ పర్చేస్. రా గోల్డ్గా కొని పెట్టుకోవడం కూడా మంచిదే. ఇంకా తగ్గే అవకాశం ఉందంటారా? తగ్గడం మాత్రం నా ఉద్దేశంలో లేదు. కానీ ఇప్పటివరకు జరిగిందే వింతలాగా ఉంది. అంతేనా? ఎప్పుడు కూడా మీ ఇన్నేళ్ళ సర్వీసులు ఎన్ని సంవత్సరాలు ఈ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ కానీ, బంగారు ఆభరణాలు తయారు చేయడం కానీ, బిజినెస్ లో కానీ మీరు కూడా ఆల్రెడీ సేల్స్ లో అట్లా ఉంటారు. ఒక 20,000 పెరిగితే 5,000 తగ్గింది, ఆ రేషియోలో తగ్గింది. ఇప్పుడు 48,000 వరకు తగ్గిందంటే ఇది ప్రపంచ మార్కెట్ అవకతవకలు ఉండడము, షేర్లు పడిపోతున్నాయి. ఫెడరల్ బ్యాంకు అంటే అమెరికన్ బ్యాంకే ఇంట్రెస్ట్ డబ్బులు రిజర్వ్ పెట్టమంటున్నారు, డిపాజిట్ చేయమంటున్నారు. దానివల్ల కూడా కొంతమంది గోల్డ్ను అమ్మేసి ఫెడరల్ బ్యాంక్లో డిపాజిట్స్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడేమో మార్కెట్ అనాలిసిస్, మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి ఏమో గోల్డ్ ప్రైసెస్ తగ్గాయి, సిల్వర్ ప్రైసెస్ కూడా తగ్గాయి. తీరా కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ అమ్మడానికి మీలాంటి యజమానులు, షాప్ యజమానులు కానీ, గోల్డ్ స్మిత్స్ కానీ, లేదంటే షోరూంలో ఉన్న వాళ్ళు ఏదైతే రా గోల్డ్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు అంటున్నారు. మరి అదొక రకంగా ఇబ్బందే కదా మరి కన్స్యూమర్. ఇది ఓన్లీ సడన్గా తగ్గింది కాబట్టి, ఒకటే రోజులో 7,000 తగ్గింది కాబట్టి కొంచెం ఒక హాఫ్ డే వరకు చూస్తారు. సాయంత్రం లోపల డెసిషన్ ఇంకా తగ్గుతుందంటే అమ్మేస్తారు. అంటే రేపటి వరకు చూస్తారా, లేదంటే ఇవాళ సాయంత్రం వరకు 6-7 వరకు అమ్ముతారు. కావాలంటే ఇప్పుడు 1,40,000 ఉంటే 41 ఇస్తామంటారు. ఒక 1,000 పెంచుతారు. 500-1,000 రూపీస్ పెంచుకుంటారు. అంటే కస్టమర్ను వదులుకోరు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా లాభం కావాలని చూస్తారు. అలా ఎక్కువ నష్టం పోకుండా చూస్తుంటారు. మీరు కూడా బంగారు ఆభరణాలు తయారు చేయిస్తుంటారు, మీరు కూడా షాప్ని నిర్వహిస్తుంటారు, సేల్స్ కూడా చేస్తుంటారు. మీరు చెప్పండి, జనరల్గా అందరూ కూడా ఇప్పుడు వార్ నడుస్తుంది, చాలా భీకరంగా నడిచే అవకాశం ఇంకా కూడా ఉంది, ఏమాత్రం తగ్గట్లేదు, ఆయిల్ ప్రైసెస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి, గ్యాస్ ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళు చాలామంది కూడా ఆల్రెడీ తీసుకొని స్టాక్ చేసి పెట్టుకుంటారా, ఇంకా పెరుగుతాయని? స్టాక్ చేసి పెట్టుకున్నారు. ఇండియాలో చాలా మటుకు బిజినెస్ సర్కిల్, కార్పొరేట్ సర్కిల్లో రా గోల్డ్ బాగా విపరీతంగా ఉంది. ఏ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కున్నారు? 1 lakh ఉన్నప్పుడు కొని ఉంటారు, 1,20,000 ఉన్నప్పుడు కొని ఉంటారు. నేను అనేది వార్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ సేల్ కాలేదు. నిశ్చితమైన రేటు కాదని, ఖచ్చితమైన రేటు కాదని కొద్దిగా ఆగారు. కానీ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే. సిల్వర్ మాత్రం బాగా మోసం చేసింది. 4,25,000 రూపాయలకు వెళ్ళి 2 లక్షల, ఇప్పుడు 15,000 వచ్చింది. సిల్వర్ చాలా మోసం చేసింది. అంటే ఇప్పుడు యుద్ధం ముందు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 85,000 నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం. గత కొన్ని నెలల వ్యవధిలోనే, ఒక 6 నెలలు 5 నెలల వ్యవధిలోనే ఇక్కడ వరకు వచ్చింది. సో రాబోయే రోజులు ఇంకెలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి ఫ్లక్చువేషన్సే ఉంటాయా, లేదంటే స్టేబుల్గా ఉండే అవకాశం ఉందా ఆఫ్టర్ వార్ అయితే ఇప్పుడు స్టేబుల్గా అవుతుంది. కాకపోతే పెరగడం కూడా విపరీతంగా పెరగదు, కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ 20,000, 25,000 కూడా ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో, బిజినెస్ సర్కిల్స్ ఉన్నారో, మేమెందుకు నష్టపోవాలా అనేసి వరింగ్ అవుతూ ఉంటారు. ఇదొక పెద్ద షేర్ మార్కెట్ లాగా మనతో ఆడుకునేవాళ్ళు. సో మనం కరెక్ట్ టైం తీసేసుకోవడమే. ఓకే. అంటే మనం లాభాపేక్ష చూసి కాదు, మనకు మన డబ్బులకు మంచి బంగారం కొంచెం తక్కువలో వస్తుందనే ఆశతో, అంతే. నేను కస్టమర్ గురించి మాట్లాడుతున్నాను, మిడిల్ క్లాస్ కస్టమర్స్, అప్పర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ గురించి మాట్లాడుతున్నాను.
ఇది అప్రాప్రియేట్ టైం ఫర్ టేకింగ్. కిషన్ రావు గారు, ఒకవేళ ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలని ముందుకు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఆభరణాలు కొనుక్కుంటే మంచిది? చాలామంది బంగారు కొనుక్కోవాలనుకుంటారు, అందులో ఎక్కువగా కూడా రాళ్ళు, ఇవన్నీ స్టోన్స్, వాటి మీద ఎక్కువగా వెళ్తుంటారు. అవి కొనుక్కోవడం మంచిదా, లేదంటే బ్యాంగిల్స్ కానీ, లేదంటే హారాలు కానీ, ఇట్లా ఏవి ఎక్కువ కొనుక్కుంటే తిరిగి వాటిని అమ్ముకోవాలన్నా కూడా వేరే రకంగా అసెట్ కింద ఉండాలన్నా కూడా ఎలాంటివి కొనుక్కుంటే మంచిది? యాజ్ ఏ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి మీరు ఏం చెప్తారు? టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, బిస్కెట్ రూపంలో, ముద్ద బంగారం రూపంలో ఉంటే మీకు 99.9% వాల్యూ ఫుల్ వస్తుందండి. ఆభరణాల కంటే ప్లెయిన్ చైన్స్, గాజులు వితౌట్ స్టోన్స్కు మీకు తక్కువ నష్టంలో మీకు వస్తుంది. డైమండ్స్, పర్ల్స్ ఇవన్నీ ఫిట్టింగ్ అయినవి, నల్లపూసల గొలుసులు, వీటిల్లో మీకు నష్టం ఎక్కువ వస్తుంది. ఎంత తక్కువ ఆ వస్తువులు తీసుకుంటే అంత మంచి. ఒకవేళ చేయించుకొని పెట్టుకున్న తర్వాత అది అమ్మడం పెట్టద్దు. ఇక అది ఇంట్లోనే ఒక మాన్యుమెంట్ లాగా ఉండాలి. దాన్ని చేంజ్ చేయడం కానీ అమ్మడం ఉండదు. అంటే పూర్వీకుల నగలు ఉంటాయి కదా, అట్లాగే ఉంచుకోవాలి. అట్లాగే ఉంచుకోవాలి. మార్చుకుంటే నష్టపోతాము. దానికి వాడిన డైమండ్స్ అన్ని వీళ్ళకు ఐడియా ఉంటే, కస్టమర్కు ఐడియా ఉంటే మాత్రం పర్వాలేదు. ఎందుకంటే అందులో కొన్ని రియల్ డైమండ్స్ ఉంటాయి. ఆ రియల్ డైమండ్స్ ఆ రోజుల్లో చాలా తక్కువలో తీసుకొని ఉంటారు. ఇప్పుడు రేట్స్ బాగా పెరిగాయి. ఓకే, అది వీళ్ళకు క్యాల్కులేషన్ వీళ్ళకు తెలియకపోతే మాత్రం వీళ్ళు మోసపోతారు. ఓకే, సో అది ఒకవేళ డైమండ్స్ వాల్యూ కానీ ఇప్పటికీ కూడా పెరిగి ఉంటే వాటిని మనం ఒక రకంగా సెక్యూర్ చేసుకొని మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. ఇప్పుడు ఆ రియల్ డైమండ్స్లో కూడా మా VVS1 అని, బ్లూ జాగర్ అని మంచి మార్కెట్ రేట్ ఉందన్నమాట. అలాంటి డైమండ్స్ అన్ని నిజాం టైంలో ఉంది. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా బెల్జియం కటింగ్ అని చాలా ఫేమస్ ఉందన్నమాట. ఆ డైమండ్స్ గిట్ట ఒకవేళ ఆ వస్తువులో ఉన్నాయంటే మాత్రం రైట్, వాళ్ళకి ఫుల్ వాల్యూ వస్తుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, వినియోగదారులకి, అందరికీ ఏం చెప్తారు? ఇది అప్రాప్రియేట్ టైము, ఇది కరెక్ట్ టైము. మనము ఇంకా కూడా తగ్గుతుందని ఒక భ్రమలో ఉండకుండా తీసుకోవడం మంచిదని ఒక స్వర్ణకారుడిగా, ఒక వెల్యూషర్గా నేను చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది గోల్డ్ స్మిత్ అసోసియేషన్, అంటే స్వర్ణకారుల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఇదే విధంగా ఒక హైక్లో ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ఒక్కసారిగా ఇంత తగ్గడం, అంటే దాదాపు రోజుల వ్యవధిలోనే 48,000 రూపాయలు తగ్గడం అనేది ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఇప్పుడు రైట్ టైం ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా, లేదంటే ఆభరణాలు కొనుక్కోవడానికి ఇది మంచి అనుకూలమైనటువంటి కాలం. కాబట్టి ఇమీడియట్గా వెంటనే వెళ్ళి గోల్డ్ని పర్చేస్ చేయండి అని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే మీరు అనుకున్నట్టుగా గోల్డ్ ప్రైస్ తగ్గిందా, లేదంటే ఇంకా తగ్గాలని కోరుకుంటున్నారా, తగ్గుతుంది అనుకుంటున్నారా, లేదంటే పెరుగుతుందని అనుమానిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.